ఏం జరిగింది సార్? లోన ఒక ఓటు వేసాను, రెండో ఓటు వేసేటప్పుడు కూడా వచ్చాడు. కూడా వచ్చి ఆఫీసర్ కూడా వచ్చి నేను అది చేసేటప్పటికి నేను పైనుంచి నేను నెంబర్ లెక్కేసుకుంటున్నాను 10వ నెంబర్ అని. అంటే ఏంటని అడిగాడు. ఏంటని అడిగినప్పుడు ఏం చేశాడంటే 2 నెంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 2 నెంబర్ని ఇదే గ్లాస్ అనేసి నొక్కేసాడు. నేను గ్లాస్కి అంటుంటే ఫ్యాన్కి నొక్కేసాడు అతను. మీ ఓటు దొంగతనంగా ఆయన ఏం చేశారు? వేసుకున్నాడు. మా కుర్రని కూడా వచ్చాడు. ఆయన బయటకు వెళ్ళిపో, నువ్వు ఉండొద్దని గెలిచేసాడండి. ఏంటి అన్నాడండి. ఏంటంటే గ్లాస్కి అన్నానండి. గ్లాస్ కంటే ఇదే గ్లాస్ అని 2 దగ్గర నొక్కించేసాడండి. అంటే గ్లాస్ అంటే 10వ నెంబర్ నాకు వెళ్తాను నేను వేసుకుంటున్నాను కదా. చూశారు కదా, ఒక ఓటు ఇలా దొంగతనంగా వినియోగించబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా, వాళ్ళ అభ్యర్థి ద్వారా. ఎవరైతే లోపల ఆఫీసర్ ఉన్నాడో ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరగకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై వెంటనే రెస్పాండ్ అయింది. ఆయన్ని ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించారు, అక్కడ కంప్లైంట్ ఇచ్చే విధంగా. ఎలక్షన్ కమిషన్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన పాపం ఆయన ఓటు కోసం 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. ఇలాంటి దుస్థితి ఎవరికి ఏర్పడకూడదు. ఓట్లు అనేది న్యాయబద్ధంగా జరగాలి. ఇలాంటి పోలింగ్ ఆఫీసర్స్ని వెంటనే డిస్మిస్ చేయాలి. ఇక్కడ అందరూ నెటిజన్లు కూడా అదే కోరుకుంటున్నారు. ఇది వీరవాసరం గ్రామం, వీరవాసరం మండలం, వెస్ట్ గోదావరి, భీమవరం నియోజకవర్గం. థ్యాంక్ యూ సో మచ్.